సుమారు 2500 సంవత్సరాల క్రితం ఒక భారతదేశపు రాజు తను కారాగారంలో ఉంచిన ఒక ఖైదీని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఒక్క ఆజ్ఞ వల్ల తను చరిత్రలో చాలా చెడ్డవాడిలా మిగిలిపోతాడు. అసలు ఆ రోజు చంపబడింది ఎవరు? ఎందుకు ఆ ఖైదీకి ఆ శిక్ష వేశారో ఈరోజు చూద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహిరా ఫ్యాక్ట్స్. దయచేసి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో రెడీ చేస్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. అది వీడియో లాస్ట్లో చెప్తాను, సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ రోజు మరణశిక్ష వేసింది అప్పటి మగధరాజు అయిన అజాతశత్రు. తను శిక్ష విధించింది తన తండ్రి ఇంకా ఆ రాజ్యానికి ముందు రాజు అయిన బింబిసారుడికి. ఇలా జరగడానికి అసలు కారణం తెలుసుకునే ముందు మనం బింబిసారుడు అండ్ అజాతశత్రు గురించి తెలుసుకుందాం. బింబిసార ఒక రాజ్యపాలకుడి కొడుకు. తను 15 ఏళ్లకే తన సంస్థానానికి అధిపతి అయ్యి హర్యాంక వంశాన్ని స్థాపించాడు. తన తండ్రి తర్వాత బింబిసారుడికి రాజ్యాధికారం ఊరికనే రాలేదు. దానికోసం చాలానే కష్టపడ్డాడు. ఆ కాలంలో సింహాసనం మీద కూర్చుని నేనే రాజు అంటే సరిపోదు. ఇప్పటి ఎలక్షన్స్ లానే చాలా రాజకీయాలు చేయాలి. లైక్ రాజ్యంలో ఉన్న ప్రజలు, మంత్రుల సహకారం కావాలి. రాజుకి ఉన్న వేరే కొడుకుల నుండి పోటీ కూడా ఉండకూడదు. అండ్ పక్క రాజ్యపు రాజుల సపోర్ట్ కూడా కొన్నిసార్లు కావాలి. ఒక రాజ్యంలో రాజు నియామకానికి పక్క రాజ్యం వాళ్ళకి ఏం పని అనుకుంటున్నారా? అది డీటెయిల్గా చెప్తాను. జనరల్గా తర్వాత రాజుని నియమించకుండా రాజు మరణిస్తే రాజుకి ఉన్న కొడుకులు తర్వాత రాజు ఎవరు అవ్వాలని గొడవలు పడతారు. అలా కొంతమంది కొడుకులు వాళ్ళ బలం చూపించడం కోసం పక్క రాజ్యపు రాజులని సహాయం అడుగుతారు. పక్క రాజ్యాల పవర్ఫుల్ రాజు మద్దతు ఉంటే వేరే రాజకుమారులు వెళ్ళి ఆ బలమైన రాజు సహాయం కోరలేరు. అండ్ ఒక బలమైన రాజు సహాయం చేస్తున్నాడు అని చుట్టుపక్క మిగిలిన రాజ్యాలు పోటీ ఇచ్చే వేరే రాజకుమారులకు హెల్ప్ చేయవు. ఇలా బింబిసారుడు తను రాజు అవ్వడానికి పక్కనే ఉన్న పవర్ఫుల్ దేశమైన కోసాల రాజ్యం రాకుమారిని పెళ్లి చేసుకుని కాశీనగరాన్ని కట్నంగా పొందాడు. అలాగే లిచ్చవి రాకుమారిని కూడా పెళ్లి చేసుకుంటాడు. తను రాజు అవ్వడానికి వాళ్ళమ్మ కూడా చాలా సహాయం చేస్తాది. బింబిసారుడిలో ఉన్న తెలివి, సామర్థ్యాలను చూసి తన తల్లి బింబిసారుడిని సమర్థించి రాజుని చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఆ రోజుల్లో కూడా రాజు అవడానికి ఎంత కష్టపడాలో. ఎంతోమంది సపోర్ట్తోనే తను రాజు అయ్యాడు. తను రాజు అయ్యాక ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. బింబిసార రాజు అయ్యాక ముందు తన రాజ్యానికి తూర్పులో ఉన్న అంగరాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. అసలు దాన్ని బింబిసార తండ్రి కైవసం చేసుకోవాలి అనుకుని చేయలేకపోతాడు. దానికి ప్రతీకారంగా అంగరాజ్యాన్ని తను రాజు అయిన వెంటనే కైవసం చేసుకుంటాడు. బింబిసారనే మొదటిగా ఏనుగుల్ని యుద్ధాల్లో వాడాడు. ఎంతో బలమైన ఏనుగులు ఉండడంతో తన సైన్యం బలం పెరిగింది. కనుక వేరే రాజ్యాల్ని చాలా ఈజీగా జయించాడు. మనం రీసెంట్గా రిలీజ్ అయిన బింబిసార మూవీలో చూసినట్టు బింబిసార మరీ ఎంత క్రూరంగా ఉండేవాడు కాదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఆ కాలంలో బాగా పవర్ఫుల్ అయిన అవంతి రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో బింబిసార కలుపుకోవాలి అనుకుంటాడు. కానీ రెండు రాజ్యాల మధ్య జరిగిన గొడవలు ఎటువంటి స్పష్టమైన రిజల్ట్ ఇవ్వవు. సో యుద్ధాన్ని ఆపేస్తాడు. కానీ ఒక చక్కటి విషయాన్ని ఈ రెండు రాజ్యాల మధ్య మనం చూడొచ్చు. యుద్ధం పూర్తి అయిన కొన్ని సంవత్సరాలకి అవంతి రాజ్యానికి రాజు అయిన ప్రద్యోతికి జాండీస్ వల్ల అనారోగ్యం చేస్తే తనకి ట్రీట్మెంట్ కోసం బింబిసార తన రాజ్యం నుండి వైద్యులని అవంతికి పంపుతాడు. శత్రురాజుకి కష్టం వచ్చినా బింబిసార సహాయం చేశాడు. అంతేగాని దాన్ని ఒక అవకాశంగా తీసుకుని తన రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్ళలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది బింబిసారుడిలో చాలా మంచి గుణాలు ఉన్నాయని. బింబిసార ఉన్న టైంలోనే గౌతమ బుద్ధుడు కూడా ఉండేవాడు. బుద్ధుడికి ఎన్లైట్మెంట్ అవ్వకముందే బింబిసార బుద్ధుడిని కలిశాడు. బుద్ధుడికి ఎన్లైట్మెంట్ అయ్యాక గౌతమ బుద్ధుడికి చాలా పెద్ద ఫాలోవర్ అయ్యాడు బింబిసార. బింబిసార మంచిగానే జీవిస్తున్నా చివరికి బింబిసారకి మరణశిక్ష ఎందుకు పడిందో, అది కూడా తన కొడుకే ఎందుకు వేశాడో చూసే ముందు తన కొడుకు అజాతశత్రు గురించి తెలుసుకుందాం. బింబిసార అంగరాజ్యాన్ని తన రాజ్యంలోకి కలుపుకున్నాక అంగ ప్రాంతానికి అజాతశత్రునే ఏలమని నియమిస్తాడు. అలా అజాతశత్రు పరిపాలించడం బాగా నేర్చుకుంటాడు. అజాతశత్రు రాజు అయ్యాక పక్కనే ఉన్న పవర్ఫుల్ రాజ్యమైన వజ్జితో చాలా సంవత్సరాలు యుద్ధం చేసి నగ్గుతాడు. అన్ని సంవత్సరాలు ఒక ప్రాంతాన్ని పాలించిన అనుభవం ఉన్న అండ్ కష్టమైన యుద్ధాలు నగ్గిన అజాతశత్రు తన తండ్రిని ఎందుకు చంపాలని నిర్ణయించుకున్నాడో తెలుసుకునే ముందు అజాతశత్రు గురించి కూడా తెలుసుకుందాం. అజాతశత్రు వజ్జిలతో ఎందుకు యుద్ధం చేశాడో ఇప్పుడు చూద్దాం. ఒకరోజు అంతఃపుర కోటలో
అజాతశత్రు తమ్ముళ్ళైన హల్లా అండ్ విహల్లా వాళ్ళ వైఫ్స్తో పెద్ద ఏనుగుల మీద చాలా మంచి ఆభరణాలు వేసుకుని తిరుగుతూ ఉంటే అది చూసి కోటలో పనిచేసేవాళ్ళు రాజ్యం అజాతశత్రుది అయినా రాజభోగం వాళ్లదే అనుకుంటారు. అది విన్న అజాతశత్రు భార్య పద్మావతి వాళ్ళ దగ్గర ఉన్నవి తనకి కావాలి అని హస్బెండ్ని విసిగిస్తాది. తన భార్య చెప్పేది తట్టుకోలేక తన తమ్ముళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు తనకి ఇవ్వాలి అని కబురు పంపిస్తాడు. ఇవన్నీ నాన్నగారు మాకు ఇచ్చినవి కనుక ఇవి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని వాళ్ళు తిరిగి సమాధానం పంపిస్తారు. ఇలా ఇంకో 2 సార్లు కబురు పంపగా వాళ్ళు మళ్ళీ అదే సమాధానం ఇస్తారు. వాళ్ళ సమాధానం విని కోప్పడిన అజాతశత్రు వాళ్ళని దండించమంటాడు. అది తెలుసుకున్న హల్లా అండ్ విహల్లా వజ్జిలరాజు దగ్గరికి వెళ్తారు. వజ్జిలరాజు వాళ్ళకి తాతయ్య అవుతారు. అజాతశత్రు వాళ్ళని అప్పగించమని చెప్తే దానికి వజ్జిలు ఒప్పుకోరు. 2 రాజ్యాల మధ్య యుద్ధం మొదలవుతాది. చాలా సంవత్సరాలు యుద్ధం జరిగాక అందులో కష్టపడి అజాతశత్రు గెలుస్తాడు. బట్ ఈ యుద్ధంలో 2 మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది యుద్ధంలో యూజ్ చేసిన రథాల గురించి చెప్పాలి. రథం కదులుతున్నప్పుడు రథం దగ్గరికి వచ్చిన వాళ్ళకి గాయాలు అయ్యేలాగా వాటిని తయారు చేశారు. అండ్ మహాశిలకంటక అనే ఒక వార్ మిషన్ కూడా యూజ్ చేశారు. నేమ్ బాగా అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. మహాశిలకంటక. కంటక అంటే విసిరేది అవ్వచ్చు. మిగిలిన 2 పదాలు మహా అంటే పెద్దది అండ్ శిల అంటే రాళ్ళు అని. 3 పదాలని కలిపితే పెద్ద రాళ్ళని విసిరేది అని అర్థం. సిమిలర్ టు క్యాటపుల్ట్ అని. బట్ ఈ వెపన్స్ వేరే రాజ్యాల వాళ్ళు యూజ్ చేశారో లేదా అని నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. క్యాటపుల్ట్ని ఇండియా బయట కూడా 400 BCలోనే కనుగొన్నారు. 2 సుమారు ఒకే సమయంలో యూజ్ చేశారు. ఇలాంటి కష్టమైన యుద్ధాల్ని కూడా తెలివిగా నగ్గిన అజాతశత్రు వాళ్ళ నాన్నకి మరణశిక్ష ఎందుకు వేశాడో ఇప్పుడు చూద్దాము. ఎలాంటి పరిస్థితులు అయినా తనకి అనుకూలంగా మలుచుకునే తెలివైన బింబిసారుడికి కూడా వెన్నుపోటు తప్పలేదు. అది కూడా తను ఎంతగానో ప్రేమించినా నమ్మినా తన కొడుకు అజాతశత్రునే తనని వెన్నుపోటు పొడుస్తాడు. దానికి కారణం అజాతశత్రువుతో ఉండే ఒకడి వల్ల. అతనే గౌతమ బుద్ధుడికి కజిన్ అయిన దేవదత్తుడు. తనకంటూ పెద్ద పదవి ఆశించి దానికోసం ప్రయత్నిస్తే దానికి బింబిసారుడు ఒప్పుకోడు. తను అనుకున్నదే జరగాలని, అజాతశత్రువుని యామర్చి తనే రాజ్యపాలన చేయాలని, తన తండ్రినే ఇంకా రాజ్యాన్ని పాలిస్తే అందరికీ నష్టమని అజాతశత్రుని ఒప్పించి అవసరమైతే తన తండ్రి అడ్డు తొలగించుకోవాలని అజాతశత్రుని మాయ చేస్తాడు. అలా దేవదత్తుణ్ణి గుడ్డిగా నమ్మిన అజాతశత్రు ఒకరోజు బింబిసారాన్ని కారాగారంలో బంధించి చంపిస్తాడు. కాని అజాతశత్రు చేసింది తప్పు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. తన తండ్రికి మరణశిక్ష విధించిన రోజే అజాతశత్రుకి ఒక అబ్బాయి పుడతాడు. అజాతశత్రు తన అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, నేను నా కొడుకుని చాలా బాగా ప్రేమిస్తున్నాను, నా నాన్న కూడా నన్ను అంతే బాగా ప్రేమించారా అని అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ, నువ్వు గర్భంలో ఉన్నప్పుడే మీ నాన్న రక్తం తాగాలని నాకొక రాక్షస కోరిక కలిగితే ఆ రాక్షస కోరికని మీ నాన్న తీర్చారు. ఆ కోరిక తీరాక నా మీద నాకే అసహ్యం వేసింది. ఫ్యూచర్లో నీ వల్ల మీ నాన్నకి ఏమైనా ప్రమాదం అవ్వచ్చు ఏమోనని భయంతో నువ్వు పుట్టాక నిన్ను ఒక కోట దగ్గర చెత్తపుటలో పడేస్తే అది తెలిసిన మీ నాన్న నిన్ను వెతుక్కుంటూ వెళ్ళి నిన్ను తెచ్చుకున్నాడు. నువ్వు చెత్తపుటలో ఉన్నప్పుడు నిన్ను ఒక పురుగు కుట్టడం వల్ల నీ చేతివేళ్ల మీద పుండు వస్తే దాన్ని చీకి చీము తీయాలి అని పుండులో నుండి వచ్చిన చీము కూడా నీ నుండే వచ్చింది అని మీ నాన్న దాన్ని కూడా తాగేశాడు. మీ నాన్నకి నువ్వంటే అంత ప్రేమ అని అతని తల్లి చెప్తాది. అప్పుడు అజాతశత్రు తన తప్పు తెలుసుకుంటాడు. చూసారా, మంచి సాహసం లేకపోతే ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడు అయినా తప్పులు చేయవచ్చు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కర్మకి ప్రతిఫలం అన్నట్టు అజాతశత్రు కూడా తన కొడుకు ఉదయన్ వల్లే చంపబడతాడు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఇప్పుడు చెప్తాను. హిస్టరీలో జరిగినవి సినిమాల్ని ప్రభావితం చేస్తాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఒక రకంగా అజాతశత్రు అండ్ బాహుబలి మూవీలో బల్లాల దేవుడి క్యారెక్టరైజేషన్కి కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ వాళ్ళని ప్రేమించే వాళ్ళని వెన్నుపోటు పొడుస్తారు. అజాతశత్రు యూజ్ చేసిన రథం లాంటిదాన్నే బాహుబలి మూవీలో కాలకేయ యుద్ధంలో బల్లాల దేవుడు వాడతాడు. అండ్ బింబిసార ఇనీషియల్ లైఫ్ స్టోరీని చాలా చేంజెస్ చేసి రీసెంట్గా బింబిసార మూవీ తీశారు. అది తెలిసిందే కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్.